యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయం ముందు ఢిల్లీలో రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నియమించినందుకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు మాధురి చంద్ర మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయం ముందు ఢిల్లీలో రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నియమించినందుకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు మాధురి చంద్ర మాట్లాడుతూ రేఖా గుప్తా చాలా పెద్ద నాయకురాలని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మహిళలను చిన్నచూపు చూస్తూ అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది కీర్తి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందగంగేష్, వడ్డెమాన్ నరేందర్, కామిటికారి కృష్ణ, పసుపునూరి వీరేశం, తునికి దశరథ, మల్రెడ్డి నరసింహారెడ్డి, బడుగు జాంగీర్, ఆయిల్ సందీప్, బాంబే రవి, కల్లెం రాజు, పాసికంటి సంపత్, కటకం వెంకటేష్, పరమానంద స్వామి, రాజు, తోట ప్రసాద్, చిలుగురి నర్సిరెడ్డి, ఎలగందుల వెంకటేష్, మహిళా మోర్చా నాయకులు బూరుగు రాణి, కుమరిన్ల లక్ష్మి, లాస్య, గంధమల్ల రమ, కమటం అనురాధ, రచ్చ శైలజ, పబ్బోజు విజయలక్ష్మి, జంగా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అశోక్ అన్న గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ. दिल्ली में क्या हुआ? सीएम महिला वो है. भारत माता की जय. इनका हुआ हमें నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వీడియో వస్తుందా? ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఢిల్లీ సీఎంగా ఒక మహిళని ఎంపిక చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతగా ఈరోజు నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ఢిల్లీని పరిపాలించినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఎంత గొప్ప నాయకురాలో అందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చినటువంటి రెండవ సీఎం మన రేఖా గుప్తా గారు. అయితే ఇంతవరకు ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి మహిళల్ని చిన్నచూపు చూస్తూ వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవాల్ని మనం ఉన్నటి వరకు చూసాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు కానీ, అక్కడ ఉండేటువంటి మంత్రులు కానీ మహిళల్ని కించపరిచారు, వేధిస్తున్నారనేది ఎంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి నిరసన కూడా ఏ పార్టీకి సంబంధం లేదు, మేము నిరసన తెలియజేస్తాం మహిళా మోర్చా తరఫున. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఒక మహిళా ఉపాధ్యాయురాలని ఇబ్బంది పెడుతున్నాడు అనేది నిన్న మొన్న మనం వైరల్ అవుతూ ఉంది, దాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడికి వెళ్తూ ఉంది, ఎలా పరిపాలిస్తూ ఉన్నారు? అయితే ఈ రెండు ప్రభుత్వాలు ఒకే ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ ఒక ఎత్తు. మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ 33% రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి చేరేది అనేక మంది మహిళలే ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోదీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర, జిల్లా, ఈ టౌన్ మరియు రూరల్ పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.